అబ్బా ఒడిసిందిగా ఓట్ల ముచ్చట ఎక్కడదక్కడ పూర్తయింది. ఇయాల చంది పబ్లిక్కు లీడర్లకు నడుమ కనెక్షన్ కూడా కట్ అయింది. ఇక ఇప్పటి సంది ఎక్కడో అక్కడ చదువుకొని పోవాల్సిందే. రారాబై ప్రసారం తిరగోదాం అనేటోళ్ళు ఉండరు, ఓట్లేండ్రి అని అడిగేటోళ్ళు కూడా ఉండరు, ఇగో పైసలు వంచేటోళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. 5 ఏళ్ల దాకా మీ తెరువు వచ్చేటోళ్ళు కూడా ఎవ్వరు ఉండరు, నాది గ్యారంటీ. ఓయమ్మో ఓయమ్మో, ఇంత టెన్షన్, ఇంత ఆగమాగం, ఇంత గాయగాయ ఉంటాది ఓట్ల పెట్టెలిప్పేనాడు. అరెరెరెరే, ఏడ చూసినా అదే ముచ్చట, అదే మాట. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు గెలిచిండ్రట, ఎవరు ఓడిపోయినరట, ఎందుకు ఓడిపోయినరట, గుసగుసలు, గసగసలు, ఉరుకులు, పరుగులు, ఉత్కంఠ, నిరాశ, నవ్వులు, ఏడుపులు. ఒక్క కథ కాదు, ఒక్క లెక్క కాదు. ఛాయ హోటల్ కాడ కూడా అదే ముచ్చట, కూలినాలు చేసుకునే కాడ అదే ముచ్చట. ఓట్లు వేయంగానే ఊకుంటలేరు పబ్లిక్. మనం వేసినోళ్ళు గెలిచిండ్రా లేదా, మనకు నచ్చనోడు ఓడిపోయిందా లేదా అనే చూసుకుంటున్నారు. ఇంత పరిశాన్ ఉంటుంది పబ్లిక్ లా. మా అంటే ఇయ్యాల ఇంకో 2 రోజులు గంతే లీడర్లకు పబ్లిక్లకు ఉండే సంబంధం. గెలిచి అవతల పడ్డాక రాముడేవుడో రాకాసుడేవుడో. ఇన్ని రోజులు మీ ఇంటికి వచ్చిపోయినరు కదా లీడర్లు, రాగానే లేచి దండం పెడితిరి పెద్ద పటేలు వచ్చిందని. ఇంకో 10 రోజులకు మీరు గెలిపించిన లీడర్ దగ్గరికి కొనరి, కూసును మనడు కాదు, కనీసం పలకరిస్తొట్టు గేట్ కాడికి వెళ్ళే చెప్తారు, సార్లేడు ఎటో పోయిండు, రేపటెల్లుండి రాపు అని. మళ్ళా 5 ఏళ్ళు అంటే మళ్ళొచ్చే ఓట్ల దాకా మీకు ఎమ్మెల్యేకు సంబంధం కట్ అన్నట్టు. ఇసొంటోళ్ళ కోసం ఎవడు గెలిస్తేంది, ఎవడు ఓడిపోతేంది. దయ్యం పాయసం తిన్నా, డక్కలోడు ఇంకేం తిన్నా పబ్లిక్ వచ్చే లాభం అయితే ఏం లేదు. కానీ గీతిరిగా ఆత్రం ఎందుకు పడుతున్నారో అర్థమైతలేదు. మీరు కూలినాలు చేసుకుంటేనే ఓ ముద్ద కడుపులకు వస్తుంది. లీడర్లను నమ్ముకొని కాళ్ళు వారజాపుకుంటుంటే కడుపు మాడుతుంది గ్యారంటీ. మరి అగో మాకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండ్రు కదా అంటే చెప్తారు, మస్తుగా చెప్తారు, మస్తుగా మత్పరిస్తారు కూడా. అదంతా మీరు ముందుగానే గుర్తుపట్టుకోవాలి. ఇప్పుడు ఓట్లు అయిపోయి ఎక్కడోడు అక్కడ గెలిచి అవతల పడ్డాక గిన్నె పట్టుకొని ఎదురు చూస్తే ఎవడు బువ్వ పెట్టడు. సప్పుడు చేయక మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు లీడర్లు చాలా పెద్ద పనులు ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండ్రి. ఓట్లల్లో ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. అవన్నీ 5 ఏళ్ళు సంపాదించుకోవాలి కదా, ఇంకో తరానికి తక్కువ కాకుండా ఎన్నుకేసుకోవాలి. కాబట్టి మీరు ఓట్లు వేసిండ్రు కదా, ఇక కీలకతం దుకాణం బంద్. బుక్కెడంతా తిని నిమ్మలంగా ఎవరి పనికి వాళ్ళు పోన్రి.